జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్వీయ నమోదు చేసుకున్నారు. జనగణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ https://say.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ పాండు, సెన్సస్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి, సిపిఓతో కలిసి కలెక్టర్ మీడియాతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన, డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన ఈ నెల 26 నుండి ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి సైట్ జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ఆన్లైన్లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని అన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లను నియమించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జనగణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మనకి అందరికీ తెలుసు దట్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత మన దేశంలో ఇప్పుడు సెన్సస్ ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ మనము హౌస్ లిస్ట్ బ్లాక్ ఏర్పాటు చేయడం, ఎన్యూమరేటర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, అన్ని రకాలుగా మన జిల్లా కూడా, సంగారెడ్డి జిల్లా కూడా సిద్ధమైనది. ఆ ముందు ఈసారి మనము ఇప్పుడు మిలీనియంలో ఉన్నాము, టెక్నికల్ యుగంలో ఉన్నాము కాబట్టి ఈసారి సెన్సస్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ డిజిటల్ మాధ్యమం ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ముందుగా తీసుకుని వచ్చింది. ఇది ఫస్ట్ టైం చేసిన పని. దాంట్లో చాలా సింపుల్ మైన పని. ఆల్మోస్ట్ ప్రతి జనాభా దగ్గర ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. వారు డైరెక్ట్గా సెన్సస్ వెబ్సైట్కి పోయి వారి మొబైల్ నంబర్ తోటి ఓటీపీ మాధ్యమంతో, వన్ టైం పాస్వర్డ్ అంటాము, నంబర్స్ వస్తాయి. ఆ ఓటీపీ ద్వారా వెరిఫై చేసి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు వారి ఇంటికి నమోదు చేసుకోవచ్చు అనమాట. కానీ దాంట్లో ఒక కండిషన్ ఏముంది, ఒక ఇంటి నుంచి, ఒక కుటుంబం నుంచి ఒక్క మంచిని చేయాలి అనమాట, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. బికాజ్ మన జనగణనలో వారు 2 సార్లు 3 సార్లు కౌంట్ అవుతారు కాబట్టి వన్ టైం చేయవచ్చు. ఎక్కడైనా నుంచి ఇక్కడికి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ నుంచి వస్తాను, నేను ఇక్కడ కూర్చొని నా తల్లిదండ్రులకి అవి ఎంత టెక్నాలజీ రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా నేను వారిని నమోదు చేయవచ్చు. నమోదు చేసిన తర్వాత వారికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ నంబర్ కాన్ఫిడెన్షియల్ గానే ఉంచండి. ఆ నంబర్ మీ దగ్గర మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. మీరు ఏ మొబైల్ ద్వారా నమోదు అవుతారు, ఆ మెసేజ్ రూపంలో మీకు SMS వస్తుంది. ఆ నంబర్ మన ఎన్యూమరేటర్స్ ఈ ప్రక్రియ మాత్రమే 15 రోజులకినే ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆ 15 రోజుల తర్వాత మన ఎన్యూమరేటర్స్ ఎలాగో ప్రతి ఇంటికి పోయి నమోదు చేస్తారు. అప్పుడు ఆ నంబర్ చూపిస్తే అది సరిపోతుంది. మళ్ళీ వారు ఎన్యూమరేషన్ చేయాల్సిన పని లేదు. దట్ మీరు ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పని ఈజీ అవుతుంది. నేను డేటా చూస్తే ఫస్ట్ డే, ఇది మనం సండేకి మొదలయ్యాము. సండే నుంచి చూస్తే ఆల్రెడీ కంట్రీ వైడ్ గా 50 లక్షల వరకు జనాభా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకున్నారు అనమాట. సో ఇంకా మెల్లమెల్లగా ఇది జనాల మధ్యలో పోతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం కూడా అదే. మీ అందరితోటి మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అందరి జనాభాకి తెలియచేయడం దట్ సెన్సస్ లో పాల్గొండి, ఏం భయంకి ఏం దానికి గురి కాకండి. దీంతో అది అవుతుంది. సెన్సస్ ఒక
ప్రభుత్వంలో పాల్గొంటే అన్ని రకాలుగా మనకి సౌకర్యాలు, ఫ్యూచర్‌లో బెనిఫిట్స్ అవి అన్నీ కూడా ప్లానింగ్‌కి పనికి వస్తదనమాట. ఎక్కడ ఏం ప్రాంతంలో, ఏం ఏం గ్రామ పంచాయత్‌లో, ఏం వార్డ్‌లో ఎంత కాస్ట్ ఈసారి కాస్ట్ కూడా యాడ్ అయింది. కాస్ట్ కూడా యాడ్ అయింది. ఏం కులం నుంచి, ఏం మతం నుంచి, ఏం సోషల్ ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ తోటి, ఎంత చదివి ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అని అన్నీ సెన్సస్ ద్వారానే తెలుస్తది. ఖచ్చితంగా ఆ డేటా వాడుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మాక్సిమం స్కీమ్స్ ఆప్టిమైజ్ చేసి కూడా ముందుకు వస్తాయి. సో యాజ్ అ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈసీఓ అంటాము, ఈసీఓ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేను అందరూ సంగారెడ్డిలో దాదాపు 15 లక్షల మంది ఉంటారు. మన దగ్గర జిహెచ్ఎంసీ ఏరియాలో చాలా ఎక్కువ టెక్నికల్గా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇక్కడ కానీ మీరు వేరే రాష్ట్రాల్లో చెందిన వాళ్ళు ఉంటే, ఆ రాష్ట్రాల్లో మీ ఇంటి ఎక్కడ ఉంటే అక్కడ కనీసం ఆన్లైన్ మాధ్యమంలో మీరు నమోదు చేయగలరు. ఖచ్చితంగా నమోదు చేయాలి. మన ఆఫీసర్స్ కూడా 15 రోజుల తర్వాత ఎప్పుడు మీ ఇంటికి వస్తారు, వాటితోటి సహకరిస్తారు నేను ఆశిస్తున్నాను. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ఐఆర్ ఈజ్ ఆల్సో మ్యాపింగ్ పర్సెంటేజ్ అవుతుంది. రిక్వెస్ట్ సెన్సస్ తోటి సంబంధం లేదు. సెన్సస్ ప్రెస్ మీట్ అయింది, మీడియా వదిలేదు.